రేపటి నీ భవిష్యత్తు మరెక్కడో లేదు, రోజువారీ నీ దినచర్యలోనే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చదువుకుందాం రండి. ఈరోజు అటామిక్ హ్యాబిట్స్ అనే పుస్తకం గురించి చదువుకుందాం. దీనిని జేమ్స్ క్లియర్ గారు రచించడం జరిగింది. తెలుగులో ఆకెల శివప్రసాద్ గారు అనువాదం చేయడం జరిగింది. ముందుగా వీరందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఈ పుస్తకం మీ చెడు అలవాట్లను పోగొట్టుకోవడానికి, మంచి అలవాట్లను పెంచుకోవడానికి ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. అసలు అటామిక్ హ్యాబిట్ అంటే ఏదో తెలుసుకుందాం. ముందుగా అటామిక్ పెద్ద వ్యవస్థలో అంతకంటే తగ్గించలేని ఒక యూనిట్. సింపుల్గా చెప్పాలంటే ఒక అణువంత అని అర్థం. ఇప్పుడు హ్యాబిట్ క్రమం తప్పకుండా అభ్యాసించే సాధన. ఒక స్థాయికి చేరిన తర్వాత నీ ప్రమేయం లేకుండానే జరిగే ఒక ప్రతిస్పందన అని అర్థం. అటామిక్ హ్యాబిట్స్ ఈ పుస్తకం యొక్క మెయిన్ థీమ్ ఏమంటే, నీ జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలన్నా లేదా అధపాతాళానికి వెళ్ళాలన్నా నీ జీవితంలోని నీ అలవాట్లే కారణం. సో అలాంటి అలవాట్లను ఎలా చేసుకోవాలి, చిన్న చిన్న అలవాట్లే నీ జీవితాన్ని ఎలా నిర్దేశిస్తాయి, అలాగే చెడు అలవాట్లను ఎలా దూరం చేసుకోవాలి, మంచి అలవాట్లను ఎలా అలవాటుగా మార్చుకోవాలి, ప్రతిరోజు 1% అభివృద్ధితో నీ జీవితంలో అద్భుతమైన ఫలితాలను ఎలా సాధించవచ్చు అనేటి విషయాలను గురించి ఈ పుస్తకం చాలా అద్భుతంగా చెప్పారు జేమ్స్ క్లియర్ గారు. మీరు మీ జీవితంలో ఏదైనా మంచి అలవాటుని చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ 4 సూత్రాలను పాటించండి. మీరు అనుకున్న లక్ష్యాలను కానీ, మీరు అనుకున్న అలవాట్లను కానీ చేసుకోగలరు. మొదటి సూత్రం సంకేతం, స్పష్టంగా చేయడం. రెండవ సూత్రం వాంఛ, ఆకర్షణీయంగా చేయడం. మూడవ సూత్రం ప్రతిస్పందన, సులభంగా చేయడం. నాలుగవ సూత్రం ప్రతిఫలం, సంతృప్తిపరచడం. దీనిని ఒక ఎగ్జాంపుల్ ద్వారా డిస్కస్ చేసుకుందాం. నేను ఆరోగ్యంగాను మరియు ఫిట్గా ఉండడం అంటే నాకు ఇష్టం. సో దీనిని ఒక అలవాటుగా మార్చుకోవాలనుకుంటున్నా. దీనికోసం నేను వర్కౌట్ చేయాలి. సో మొదటి సూత్రం స్పష్టంగా చేయడం. వర్కౌట్ చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఎలా చేయాలి అనేది స్పష్టంగా. నేను రోజు 20 నిమిషాలు వర్కౌట్ చేయాలి. అది రన్నింగ్ కావచ్చు, జాగింగ్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, ఏదైనా కానీ 20 నిమిషాలు వర్కౌట్ అనేది మస్ట్ అండ్ షుడ్. నెక్స్ట్ రెండవ సూత్రం ఆకర్షణీయంగా చేయడం. సో ఇలా వర్కౌట్ చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలని అలాగే లాభాలని నాకు నేను చెప్తూ ఉండాలి. సో ఫైనల్గా దాని మీద ఇష్టం పెరిగేలా చేయాలి. అంటే అనారోగ్య సమస్యలు కానీ ఇటువంటి సమస్యలు రావనేసి చెప్పుకోవాలి. అలాగే వర్కౌట్ చేస్తున్నప్పుడు సంగీతం వింటూ ఉండాలి. అలా దాని మీద ఇష్టం పెంచుకుంటూ ఉండాలి. మూడవ సూత్రం సులభంగా చేయడం. వర్కౌట్ చేయమన్నాననేసి మొదటి రోజే రన్నింగ్ స్టార్ట్ చేశానంటే దాని మీద ఇష్టం కాస్త విరక్తి కలుగుతుంది. సో మొదటగా వాకింగ్ చేయాలి, తర్వాత మెల్లిగా జాగింగ్ చేయాలి, తర్వాత రన్నింగ్ చేస్తూ ఇలా మెల్లిగా పెంచుతూ పోవడం వల్ల అంత కష్టం అనిపించదు, సులభంగా ఉంటుంది. సో ఇలా చేస్తూ ఉండాలి. నాలుగవ సూత్రం ప్రతిఫలం, సంతృప్తికరంగా చేయడం. సో ఇలా వర్కౌట్ చేయడం వల్ల వచ్చే ప్రతిఫలం ఏంటి, నన్ను సాటిస్ఫాక్షన్ చేస్తుందా అనేది తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను గత 6 సంవత్సరాల నుంచి ఇలా వర్కౌట్ చేయడం వల్ల, నేను ఫిట్గా ఉండడం వల్ల నేను ఇంతవరకు ఈ 6 సంవత్సరాల్లో హాస్పిటల్కి వెళ్ళలేదు. సో ఇది నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. సో ఫైనల్గా నేను ఆరోగ్యంగాను ఫిట్గా ఉన్నాను. సో దీనివల్ల నేను సంతృప్తికరంగా ఉన్నాను. సో మీరు కూడా ఏదైనా ఒక లక్ష్యాన్ని కానీ ఒక అలవాటుని కానీ చేసుకోవాలనుకున్నట్లయితే మిమ్మల్ని మీరు ఈ 4 క్వశ్చన్లు ప్రశ్నించుకోండి. నేను ఏ విధంగా దీన్ని స్పష్టంగా చేయగలను, ఏ విధంగా ఆకర్షణీయంగా చేయగలను, సులభంగా ఎలా చేయగలను, ఏ విధంగా సంతృప్తికరంగా చేయగలను, ఇలా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇప్పుడు చెడు అలవాట్లను ఎలా దూరం చేసుకోవచ్చు అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉంటుంది. ఏమంటే క్వైట్ ఆపోజిట్. అంటే మొదటి సూత్రం అస్పష్టంగా చేయడం, రెండవ సూత్రం ఆకర్షణగా లేకపోవడం, మూడవ సూత్రం కష్టతరం చేయడం, నాలుగవ సూత్రం అసంతృప్తిగా చేసుకోవడం. సో ఫైనల్గా నేను చెప్పేదేమంటే, మీ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నా లేదా కింది స్థాయికి పడిపోవాలన్నా మీ అలవాట్లే కారణం. సో కాబట్టి అలాంటి మంచి అలవాట్లను ఎలా చేసుకోవాలి, చెడు అలవాట్లను ఎలా దూరం చేసుకోవాలో చెప్పే ఈ మంచి పుస్తకాన్ని, అటామిక్ హ్యాబిట్స్ అనే పుస్తకాన్ని మీరు కూడా చదివి ఆచరణలో పెడతారని కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.